పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి గందరగోళం కానీ, ఏకాంతం కావాలని కోరుకునేటటువంటి పరిస్థితులు కానీ కలుగుతాయి. అయితే సప్తమ స్థానంలో కుంభరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ సంబంధాలలో ఆకస్మికమైనటువంటి మార్పులు కూడా కలిగేటటువంటి కాలం. కానీ గురుడు సింహరాశి వారికి చాలా గొప్ప యోగాన్ని ఇచ్చేటటువంటి పెద్ద వరప్రసాదంగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే గురుడు యొక్క ప్రభావం కారణం చేత అన్ని వైపుల నుంచి కూడా చక్కగా కావాల్సినంత గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా మే 15వ తేదీ ఉదయం వరకు కూడా మీ రాశికి 9వ స్థానమైనటువంటి ఉచ్చస్థానమైన మేషరాశిలో సంచరిస్తుంటాడు. అంటే ఉచ్చస్థానంలో సంచరించడం వలన అనేక విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. పిత్రార్జిత సంబంధమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. ఆ తర్వాత చేసేటటువంటి ప్రతి పనిలో విజయం వస్తుంది. అన్నిట్లో కూడా పట్టు బిగిస్తారు. ఇక దశమ స్థానం అంటే కర్మస్థానంలోకి మీ రాశ్యాధిపతి ప్రవేశించినప్పుడు ఇప్పటిదాకా ఉద్యోగపరంగా కొంచెం డల్గా ఉన్నటువంటి వారు కూడా అన్ని విషయాలలో పట్టు బిగించడం మాత్రమే కాకుండా మీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కనుక తీసుకుంటే అధికారం కూడా పెరుగుతుంది. అలానే కుజుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధైర్య సాహసాలు చక్కగా పెరుగుతాయి. కానీ తండ్రి గారితో స్వల్పమైన విభేదాలు కూడా వస్తాయి. అలానే బుధుడు కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తిపరమైనటువంటి సంభాషణలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిలో చంద్రుడు రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే రాహువు యొక్క ప్రభావం కారణం చేత ముఖ్యమైనటువంటి వ్యక్తులను తప్ప బయటి వ్యక్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువగా శ్రద్ధ వహించండి. సామాజికంగా మీకు చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ పగటి కళలకు చాలా వరకు దూరంగా ఉండటం చాలా మంచిది. 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అష్టమ స్థానంలో శనితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇక్కడ మీకు చంద్ర శని దోషం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ చంద్ర శని దోషం యొక్క ప్రభావం కారణం చేత మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో తెలియనటువంటి భయం కొద్దిగా మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లావాదేవీలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అపరిచితులకు అప్పులు ఇవ్వకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఈ సమయంలో మౌనంగా ఉండటం చాలా మంచిది. ఆధ్యాత్మికపరమైన చింతన అమర్చుకోవడం మీకు చాలా మంచి గొప్పగా ఉంటుందని చెప్పాలి. మరి 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో భాగ్యస్థానంలో కుజుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది మీకు ఒక అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఏదైతే విపరీతమైన ప్రతికూలతలన్నీ పెట్టుకుని ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం అభ్యసించే వారికి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. 16వ తేదీ రాత్రి 2 గంటల నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు.
రాజకీయ నాయకులకు ప్రజల నుంచి చక్కగా మద్దతు లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడేటటువంటి సమయంగా ఉండబోతుంది. 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఇది మీకు సంపూర్ణమైనటువంటి ధనయోగంతో పాటు మిత్రుల ద్వారా శుభవార్తలు కూడా వింటారు. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ ఆశయాలు అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయని చెప్పాలి. సింహరాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలు పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా సింహరాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. దాంతోపాటు మీ రాస్యాధిపతి అయిన రవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత గణపతి ఆరాధన వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఖచ్చితంగా మే 12, 13 తేదీలలో శివలింగానికి అభిషేకం చేయటం వల్ల చంద్రశని దోషం తొలగిపోతూ ఉంటుంది. ఇంకా మీకు వీలైతే గోవుకు గ్రాసం తెప్పించడం చాలా మంచిది. సింహరాశిలో జన్మించినటువంటి మిత్రులారా, ఈ 10 రోజులు మీకు కొద్దిగా మిశ్రమంగా ఉన్నప్పటికీ చివరిలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి ఏ పనైనా సరే సింహరాశి వారికి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.